ఆగండి ఆగండి, ఎవరు స్కిప్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అమీషా. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ మై డియర్ ఇండియన్స్. ఈ రోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవము. కొంతమందికి ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసు, కొంతమందికి గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామో తెలియడం లేదు. ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. భారతదేశంలోని 1950వ సంవత్సరంలో జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదం తెలిపారు. భారతదేశం ఒక ఉపఖండంగా భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే మన దేశం. మన దేశానికి గణతంత్ర దినోత్సవం ఈరోజు. భారత రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి ఎంతవరకు తెలుసు? రాజ్యాంగం కోసం తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భారతదేశంలో అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు అవకాశాలు ప్రతి ఒక్కరికి లభించాలని, ఎటువంటి వివక్షత ఉండకూడదు, అందరూ ఒక్కటే భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలని రూపొందించుకున్నదే మన భారత రాజ్యాంగం, మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని అనేకమైన విషయాలు, చట్టాలు, హక్కులు, ఎలా విధమైన పరిపాలన, ప్రజాస్వామ్యం, వీటన్నిటికి ప్రవేశిక, పీఠిక ఇవన్నిటికి సంబంధించి అందులో ఉంటాయి. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి తెలిసినవైతే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు. ప్రతి పాఠశాలలో కూడా వీటి కోసం చెప్తారు. ప్రాథమిక హక్కులు మామూలుగా అయితే 7 హక్కులు ఉండేవి, ఆస్తి హక్కును తొలగించేశారు. ప్రజెంట్ అయితే 6 హక్కులు ఉన్నాయి. ఆ వివక్షత అనేది పోయిందా? ఆ సమాన హక్కులు అనేవి ఉన్నాయా? ఇంకానే వివక్షత, మత వివక్షత, కుల వివక్షత, ఉన్మాదాలు, జీవించే హక్కున్నా కూడా ఒకరినొకరు చంపుకుంటున్నారు. పూర్తిగా స్వేచ్ఛ అనేది లేదు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి